ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈ కార్యక్రమంలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. కండరాల నొప్పి, ఫైబ్రోమయాల్జియా. ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు, దీంతో వేగిపోతూ ఉంటారు. అసలు ఈ ఫైబ్రోమయాల్జియా అంటే ఏమిటి, దీన్ని ఎలా తగ్గించుకోవాలి, దీనికి సంబంధించి ఆయుర్వేద చికిత్సా వ్యూహం ఎలా ఉంటుంది, ఒకవేళ ఈ సమస్య మీకుంటే దీన్ని చక్కని గృహ చికిత్సలతో ఎలాగా అదుపులో పెట్టుకోవచ్చు, ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. సర్వ శరీరగతంగా వ్యాపించిన కండరాల నొప్పిని ఫైబ్రోమయాల్జియా అంటారు. ఫైబ్రోమయాల్జియా అనేది ఒక దీర్ఘకాలపు వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని వ్యాధిగ్రస్తం చేస్తుంది. ముఖ్యంగా మహిళల మీద దాడి చేస్తుంది. నిద్రలో విశ్రాంతి కలగకపోవటం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. కండరాల్లో నొప్పి, స్పర్శను తట్టుకోలేకపోవటం అనేవి కూడా ముఖ్య లక్షణాల కింద ఉంటాయి. శరీరంలోని చతుర్భాగాలు నాలుగింట్లో నొప్పి ఉంటుంది. నొక్కితే నొప్పిగా అనిపించే కేంద్రకాలుంటాయి. వీటిని టెండర్ పాయింట్లు అంటారు. ఫైబ్రోమయాల్జియా నొప్పి తీవ్రతలో మార్పులుంటాయి. కండరాల నొప్పి నిగూఢంగా ఉంటుంది. నొప్పి పొడుస్తున్నట్లుగా, చీల్చుతున్నట్లుగా ఉంటుంది. అలాగే విపరీతమైన నిస్త్రాణ, నిద్రారాహిత్యం, కీళ్ల నొప్పి, కండరాల నొప్పి, తలనొప్పి, మనసుని లగ్నం చేయలేకపోవటం వంటి సమస్యలుంటాయి. ముఖ్యంగా జ్ఞాపక శక్తి తగ్గుతుంది. దీన్ని వైద్య పరిభాషలో మెమరీ ఫాగ్ అంటారు. ఫైబ్రోమయాల్జియాని నిర్ధారించడానికి ప్రత్యేకమైన ల్యాబ్ టెస్టులుండవు. కాబట్టి కొంతమంది ఈ నొప్పి నిజంగా లేదేమో, తమ భావన భ్రాంతి ఏమో అని అనుకుంటారు. అయితే ఈ నొప్పి అవాస్తవికం కాదు. మెదడు నొప్పి అంశాలని అపసవ్యంగా తర్జుమా చేయటం వల్ల జనించే ఒక సంక్లిష్ట స్థితి ఇది. ఫైబ్రోమయాల్జియా వ్యాధిలో అతి ముఖ్యమైన అంశం శరీరంలో ప్రత్యేకమైన చోట్ల నొక్కితే నొప్పిగా అనిపించే టెండర్ పాయింట్లు ఉండటం. 18 టెండర్ పాయింట్లలో కనీసం 11 కేంద్రాల్లో నొప్పి అనిపిస్తుంది. ఈ వ్యాధి లేని వాళ్ళకి ఈ కేంద్రాల్లో నొక్కితే ఒత్తిడి మాత్రమే అనిపిస్తుంది. బాధితులకి శరీరంలో 4 చతుర్భాగాల్లో నొప్పి అనిపిస్తుంది. ఈ లక్షణాల ఆధారంగా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. మన శరీరంలో కండరాలుంటాయి. ఈ కండరాల్లో ఒకవేళ నొప్పి ఉంటే దాన్ని ఫైబ్రోమయాల్జియా అంటారు. నొప్పి కండరాల్లో, అలాగే మెత్తని కణజాల సముదాయాలలో నిగూఢంగా ఉంటుంది. కండరాల్లో ఉంటుంది, అలాగే ఈ కణజాలాల సమూహంలో కూడా నిగూఢంగా లోపలెక్కడో ఉంటుంది. కటి ప్రదేశానికి ఎగువన, అలాగే కటి ప్రదేశానికి దిగువన, శరీరానికి 2 పక్కల కూడా ఇది కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. నిజానికి ఇది ఒక వ్యాధి కాదు, కొన్ని లక్షణాల సమూహం. అందుకే దీన్ని సిండ్రోమ్ అంటారు. సిండ్రోమ్ అంటే కొన్ని లక్షణాల సముదాయం. స్పష్టమైన కారణాలు తెలియని సమస్య ఇది. అంటే ఏమిటి దీనికి కారణం అనేది స్పష్టంగా చెప్పలేని సమస్య ఇది. ఈ స్థితి వచ్చిన వాళ్ళల్లో నాడీ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. నర్వస్ సిస్టమ్ తాలూకు ఫంక్షనింగ్ దెబ్బతింటుంది. అంటే నరాలు, మెదడు, వెన్నుపాము, ఈ వెన్నుపాముకి చేరేటటువంటి సంకేతాలు ఇవి సక్రమంగా తర్జుమా కావు. కాబట్టి సరైనటువంటి డీకోడింగ్ జరగకపోవడం వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. అంటే నరాలు, మెదడు, వెన్నుపాము వీటికి సంకేతాలు చేరాలి. ఈ చేరే సంకేతాలు సరైనటువంటి రీతిలో తర్జుమా అవ్వలేదనుకోండి, అప్పుడు ఈ కండరాల్లో కానీ, జాయింట్లలో కానీ, మెత్తటి కణజాలాల్లో కానీ జరిగే మామూలు మార్పుల్ని మెదడు నొప్పి అనే భావనగా అన్వయించుకుంటుంది. అందుకే ఫైబ్రోమయాల్జియా ఉండేటటువంటి వ్యక్తుల శరీరం మీద గాయాలు, దెబ్బలు ఇలాంటివి లేకపోయినప్పటికీ కూడా నొప్పులతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫైబ్రోమయాల్జియా అనే పదం లాటిన్ నుంచి వచ్చింది. ఫైబ్రస్ అంటే గట్టి నారలాంటి కణజాలం అని అర్థం. మయో అంటే కండరాలకు సంబంధించింది అని అర్థం. ఆల్జియా అంటే నొప్పి అని అర్థం. కండరాలు, సంధాయక కణజాలాల్లో నొప్పి ఉంటుంది కాబట్టి ఈ వ్యాధిని ఫైబ్రోమయాల్జియా అని పిలుస్తాం. అయితే ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఈ ఫైబ్రోమయాల్జియాకి సంబంధించి ఆయుర్వేద దృక్పథం ఏమిటి, ఇది తెలుసుకుందాం. నవీన ఆయుర్వేద సిద్ధాంతకారులు ఈ ఫైబ్రోమయాల్జియా వ్యాధిని మాంసధాతుగత వ్యాధి కింద వ్యవహరిస్తారు. ఇది ప్రధానంగా వాతం అనేది వికృతి చెందటం వల్ల వస్తుంది.
అంటే ఈ న్యూరోమస్కులర్ డిజార్డర్ ఇది. ప్రకోపించిన వాతం దాని స్వస్థానాన్ని దాటి ఈ నాడీ వ్యవస్థని కల్లోలపరుస్తుంది. దీంతో నరాలు ఉద్దీపనకు లోనవుతాయి. దీంతో నొప్పి, అలాగే స్పర్శ అసహిష్ణుత అంటే స్పర్శను తట్టుకోలేకపోవటం, ఇలాంటి లక్షణాలన్నీ కలుగుతాయి. దీంతో దీని పర్యవసానంగా ఆమం అని ఒక జీవ వ్యర్థం తయారై ఈ రక్తాది ధాతువుల్ని చేరవేసేటటువంటి స్రోతో మార్గాలను అడ్డగిస్తుంది. దీంతో వాటి పనితీరుకి ఆటంకం కలుగుతుంది. ఇక దాన్ని అనుసరించి దానికి అనుగుణమైనటువంటి లక్షణాలన్నీ కూడా కలుగుతాయి. అంటే ఈ ఫైబ్రోమయాలజియా సిమ్టమ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఈ ఫైబ్రోమయాలజియా వల్ల శరీరానికి కానీ లేకపోతే అంగ ప్రత్యంగాలకు కానీ హాని జరగదు. దీని ప్రభావం నుంచి బయటపడటానికి అనేక చక్కని ఆయుర్వేద చికిత్సా పద్ధతులు ఉన్నాయి. ఈ వ్యాధిలో సాధారణంగా కనిపించే అలసట, నిస్త్రాణ, కుంగుబాటు, నొప్పి, నిద్రలేమి ఇలాంటి వాటిని సరైన రీతిలో ఎదుర్కోవచ్చు. కార్యాలయంలో కానీ ఇంట్లో కానీ ఈ వ్యాధితో సతమతమయ్యే వాళ్ళు ఈ జీవన విధానంలో కొద్దిపాటి మార్పుల్ని అలాగే కొద్ది చేర్పుల్ని చేసుకుంటే సరిపోతుంది. దీంతో బాధపడాల్సిన అగత్యం ఉండదు. సరే, ఫైబ్రోమయాలజియా అంటున్నాం. అసలు ఎందుకు వస్తుంది ఈ సమస్య? దీనికి దారితీసే కారణాలు ఏమిటి? వీటిని తెలుసుకుందాం. నిజం చెప్పాల్సి వస్తే ఈ వ్యాధికి స్పష్టమైన కారణాలు తెలియకపోయినప్పటికీ అధ్యయనకారులు కొన్ని అంశాలని కారణాల కింద ప్రతిపాదిస్తున్నారు. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే మిగతా వాళ్ళకి కూడా ఇది రావచ్చు. మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఈ ఫైబ్రోమయాలజియా ఉందనుకోండి, మీకు కూడా రావచ్చు. ఇలాగ ముఖ్యంగా మహిళల్లో జరిగే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధిని 1980 నుంచి ఒక వైద్యపరమైనటువంటి సమస్య కింద ఈ వైద్యలోకం పరిగణించడం మొదలెట్టింది. అంతకుముందు మనోసంబంధమైంది అనుకునేవాడు. ఈ ఫైబ్రోమయాలజియాకి దారితీసే కొన్ని అంశాలను తెలుసుకుందాం. మెదడులోనూ అలాగే వెన్నుపాములోనూ ఉండే నరాల కణజాలం బాగా సున్నితంగా మారటం వల్ల కానీ, లేకపోతే ఈ నాడీ వ్యవస్థలో తయారయ్యే రసాయనాల మొత్తాలలో మార్పులు చోటు చేసుకోవటం వల్ల కానీ ఈ నరాల కణజాలం అతిగా ఓవర్గా రెస్పాండ్ అవుతుంది, అతిగా స్పందిస్తుంది. దీంతో చిన్నపాటి కారణానికే, కొద్దిపాటి మార్పుకే శరీరం ఈ నొప్పిని పసిగడుతుంది. మానసిక ప్రవర్తన అంటే ఈ మూని నియంత్రించే మెదడు లోపల ఉండేటటువంటి జీవ రసాయనాల్లో మార్పులు రావటం వల్ల నొప్పిని తట్టుకునేటటువంటి తత్వం తగ్గిపోతుంది. దీంతో నిద్రపోయినప్పటికీ విశ్రాంతి లభించదు, అలాగే నిస్త్రాణ ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. ఇక దీని తర్వాత ఈ బాధితుల శారీరక చైతన్యం మొత్తం కూడా తగ్గిపోతుంది. కండరాల్లోనూ కణజాలాల్లోనూ ఫ్లూ జ్వరంలో ఉంటుందే అచ్చం అలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అంటే అకారణంగా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. కార్టిజాల్, గ్రోత్ హార్మోన్ ఇలాంటి హార్మోన్ల విడుదలని మెదడు లోపల ఉండేటువంటి పిట్యూటరీ గ్రంథి అలాగే హైపోథలామస్ అనే భాగాలు నియంత్రిస్తూ ఉంటాయి. ఫైబ్రోమయాలజియా వ్యాధి స్థితికి లోనైన వాళ్ళలో ఏం జరుగుతుంది? ఈ హార్మోన్ల విడుదలలో తేడాలు చోటు చేసుకుంటాయి. వీటి తయారీలో సంభవించిన అసమానతతో ఈ నిస్త్రాణ, అలాగే ప్రవర్తనలో మార్పులు, అలాగే విషయగ్రహణ శక్తి తగ్గిపోవటం, అలాగే మనసును లగ్నం చేయలేకపోవటం, నొప్పిని తట్టుకోలేకపోవటం ఇలాంటి సమస్యలన్నీ కూడా కనిపిస్తాయి. నిద్రలో గాఢ నిద్రని పొందలేకపోవటం అనేది ఈ వ్యాధికి మరొక ముఖ్యమైన కారణం. గ్రోత్ హార్మోన్ లాంటి పదార్థాలు గాఢ నిద్రలో విడుదలవుతూ ఉంటాయి. నిద్ర చెదిరినప్పుడు ఏం జరుగుతుంది? ఈ హార్మోన్ల విడుదలకి అంతరాయం అనేది కలుగుతుంది. నిద్ర చెడిపోవటం అనేది ఫైబ్రోమయాలజియా వ్యాధిలో ఒక లక్షణం కింద ఉంటుంది, అలాగే ఒక కారణం కింద కూడా పరిణమిస్తుంది. చాలామంది ఈ ఫైబ్రోమయాలజియా లక్షణాలని వేరే వ్యాధి స్థితులకి ఆపాదించుకుంటూ ఉంటారు, అంటే వాటికి అన్వయించుకుంటూ ఉంటారు. ఫ్లూ జ్వరము, దెబ్బలు తగలటం, అలాగే సర్జరీస్ తాలూకు దుష్ఫలితాలు, అలాగే మనోభిఘాతం, ఒత్తిడి ఇలాంటి వాటి కారణంగా ఈ ఫైబ్రోమయాలజియా లక్షణాలు కనిపిస్తున్నట్లుగా బాధితులు గమనిస్తారు. మరి కొంతమంది ఈ వ్యాధి లక్షణాన్ని వేడి చేసింది అనుకుంటూ ఉంటారు. అంటే నిద్రారాహిత్యం, ఒళ్ళు నొప్పులు, ఆరాటంగా ఉండటం ఇవన్నీ అస్పష్టమైనటువంటి పొంతం లేని విషయాలు. వీటన్నిటినీ వేడి చేయటం అనే ఒకే ఒక మాటతో వ్యక్తం చేస్తుంటారు పేషెంట్లు. సరే, ఫైబ్రోమయాలజియా అంటున్నాం. మరి ఈ సమస్య ఉన్నట్టు ఎలా తెలుస్తుంది? అంటే ఎలాంటి లక్షణాల ద్వారా ఈ వ్యాధిని ఊహించాలి? ఇది తెలుసుకుందాం.
ఫైబ్రోమయాల్జియా లక్షణాలు ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క తీవ్రతతో ఒక్కొక్క పద్ధతిలో వ్యక్తం అవుతూ ఉంటాయి. సర్వ శరీరగతంగా పరుచుకున్నటువంటి దీర్ఘకాలపు నొప్పి గురించి చాలామంది సంఖ్యాకులు, అత్యధిక సంఖ్యాకులు ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ నడుము భాగంలో, పై భాగంలో, అలాగే నడుము దిగువ భాగంలో నొప్పి ఏకకాలంలో కనిపిస్తూ ఉంటుందని చెబుతూ ఉంటారు. అలాగే నొప్పి శరీరంలో కుడి ఎడమ భాగాల్లో ఒకే స్థాయిలో కనిపిస్తుందని కూడా చెబుతూ ఉంటారు. ప్రధానంగా ముండం, మెడ, నడుము, తుంటి భాగం, భుజాలు ఈ భాగాల్లో నొప్పి ఎక్కువగా ఉంటుంది. హస్తపాదాల్లో అంతగా నొప్పి ఉండదు. నొప్పి అస్పష్టంగా మొదలవుతుంది, క్రమంగా తీవ్రతరం అవుతుంది. రోజువారీగా చేసుకునే చిన్నపాటి పనులు కూడా నరకప్రాయం అవుతాయి. ఫైబ్రోమయాల్జియా నొప్పితో పాటు మరికొన్ని అనుబంధ లక్షణాలు సైతం కనిపిస్తాయి. వీటిని కూడా తెలుసుకోవాలి. ఈ అనుబంధ లక్షణాల విషయానికి వస్తే రోజువారీ పనులను కూడా చేసుకోలేనంత బడలిగ్గా కనిపిస్తుంది. నిద్రకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా నిద్రలోకి జారుకోవటం అనేది కష్టం అవుతుంది. అలాగే నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత కూడా బడలిక తీరనట్లుగా అనిపిస్తుంది. ఉదయం పూట కండరాలన్నీ కూడా పట్టేసి ఉంటాయి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత కనీసం గంట పాటు ఈ కండరాల్లో స్తబ్దత అనే చోటు చేసుకుంటుంది. తలనొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మలబద్ధకం, విరేచనాలు ఇవి మార్చి అవుతూ ఉంటాయి. ఈ లక్షణాలు ప్రముఖంగా కనిపిస్తాయి. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే లక్షణాలు ఇవి. ఇక మతిమరుపు ఉంటుంది. జ్ఞాపక శక్తి లోపం కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో ఈ ఫైబ్రోమయాల్జియా ఫ్లూ వ్యాధిని తలపింపజేస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఈ ఫ్లూ జ్వరంలో లాగా కండరాల నొప్పి ఉంటుంది, నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే డైజెషన్కి అంటే జీర్ణక్రియకి సంబంధించిన తేడాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కీళ్లల్లో, కండరాలలో నొప్పి ఉంటుంది. ఉండటమే కాదు, అది రాత్రిపూట ఎక్కువ అవుతూ ఉంటుంది ఈ నొప్పి. ఈ నొప్పి వల్ల నిద్ర మెళకువ వస్తూ ఉంటుంది. మేల్కొన్న తర్వాత కండరాలు కదలనివ్వకుండా పట్టేస్తాయి. నిస్సత్తుగా ఉంటుంది. కాబట్టి మనసు నిలకడగా ఉండదు. అంటే మనసుని లగ్నం చేయడం సాధ్యం కాదు. లక్షణాలు కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల వరకు కానీ లేకపోతే కొన్ని సంవత్సరాల వరకు కానీ కొనసాగుతాయి. కొన్నిసార్లు లక్షణాలు తీవ్రంగా కనిపిస్తాయి. మరికొన్నిసార్లు ఏమో చాలా తక్కువ స్థాయిలో కనిపిస్తాయి. శారీరక, మానసిక ఒత్తిళ్ల తర్వాత ఈ లక్షణాలు అనేవి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. చలి వాతావరణం, నిద్ర తగినంతగా ఉండకపోవటం, నిస్త్రాణ, ఒత్తిడి, అధిక శారీరక శ్రమ ఇలాంటివి ఈ ఫైబ్రోమయాల్జియా లక్షణాన్ని ఎక్కువ చేస్తాయి. ఫైబ్రోమయాల్జియా వ్యాధి లక్షణాన్ని పొందిన లక్షణాలు వేరే ఇతర వ్యాధుల్లో కూడా కనిపిస్తాయి. కాబట్టి ఇతర వ్యాధుల ఉనికిని తెలుసుకోవాలి, పరీక్షించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ ఫైబ్రోమయాల్జియాతో పాటు ఇతర వ్యాధులు కూడా సమాంతరంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దిశగా జాగ్రత్తలు తీసుకోవాలి. సరే, ఈ వ్యాధి ఒకవేళ ఉంటే మున్ముందు ఏం జరుగుతుంది, దీన్ని ప్రోగ్నోసిస్ ఏమిటి, ఇది కూడా తెలుసుకోవాలి. కండరాల నొప్పిని తట్టుకోలేకపోవటం, అచేతనమైన జీవన విధానం ఇలాంటి వాటి వల్ల కొన్ని కొత్త సమస్యలు చోటు చేసుకుంటాయి. నొప్పి తీవ్రతరం అవటం వల్ల కానీ లేకపోతే వ్యాయామం చేయలేకపోవటం వల్ల కానీ కొన్ని సమస్యలు మొదలవుతూ ఉంటాయి. ఉదాహరణకు కండరాలు సున్నితంగా తయారవుతాయి, రేగుతాయి. అలాగే ఇన్ఫ్లమేషన్ అంటే సోద తయారవుతుంది. కండరాలకు వాటంతటా అవే సరి చేసుకునే శక్తి తగ్గిపోవచ్చు. ఇలాంటివన్నీ జరగవచ్చు. ఇక నిద్ర తగ్గుతుంది కదా, తగ్గటం వల్ల దినచర్య గాడి తప్పుతుంది. దీంతో ఈ వృత్తిపరంగా నాణ్యతని ప్రదర్శించలేకపోవచ్చు మీరు. కాబట్టి ఇలాంటివన్నీ మున్ముందు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫైబ్రోమయాల్జియా వల్ల ఈ కండాలు కానీ కీళ్లు కానీ ఇవి దెబ్బతినవు. ఇంతవరకు క్లియర్. ఈ వ్యాధి ఎక్కువ కాలం పాటు బాధిస్తూ ఉంటుంది. బాధించేది అయినప్పటికీ అంతర్గత అవయవాలు ఉంటాయే, వీటికి శాశ్వత నష్టం అనేది జరగదు. తగిన వ్యాయామాలు, జీవనశైలిలో మార్పులు, చేర్పులు, వృత్తి పనుల్లో చిన్నపాటి సవరణలు, అలాగే ఆయుర్వేద ఆహార విహార ఔషధ చికిత్సలు, వీటితో ఈ వ్యాధిని చాలా సమర్థవంతంగా అదుపులో పెట్టుకోవచ్చు. సరే, ఈ సందర్భంగా అసలు ఈ వ్యాధి ప్రకోపకర అంశాలు ఏమిటి అనేది తెలుసుకోవాలి. అంటే దీన్ని ఎగ్జైట్ చేసేటటువంటి కారణాల మీద మీకు అవగాహన ఉండాలి.
కొన్ని రకాల అంశాలు ఈ ఫైబ్రోమయాల్జియా వ్యాధి కలగడానికి దోహదపడుతూ ఉంటాయి. మహిళలై ఉండటం ఒక కారణం. రొమటాయిడ్ ఆర్థరైటిస్, అలాగే మోనోన్యూక్లియోసిస్ ఇలాంటి ఇన్ఫెక్షన్ ప్రధాన వ్యాధులు కానీ, కుంగుబాటు ఇలాంటి మానసిక వ్యాధులు కానీ, యాక్సిడెంట్లు ఇలాంటి హఠాత్ పరిమాణాలు కానీ ఇవి ఈ ఫైబ్రోమయాల్జియా వ్యాధిని కలిగించే అవకాశం ఉంటుంది. కుటుంబానుగతంగా కూడా ఈ వ్యాధి వచ్చేటటువంటి అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలలో తేలింది. నిద్ర సరిపోకపోవటం, పొట్టనొప్పి, తలనొప్పి, వైరల్ వ్యాధులు ఇలాంటివి కూడా ఈ వ్యాధి రిస్క్ని అంటే ఈ అవకాశాన్ని పెంచుతాయి. సరే, మరి ఈ సమస్య మీకుంది, అయితే వైద్య సలహా ఎప్పుడు తీసుకోవాలి ఇది కూడా మీరు తెలుసుకోవాలి. సరైన కారణం కనిపించకుండా మీకు ఒళ్ళు నొప్పులున్నా, ఎంత ప్రయత్నం చేసినప్పటికీ నిద్ర పట్టకపోతున్నా, నిద్ర మేల్కొన్న తర్వాత కూడా బడలెగ్గా అనుత్సాహంగా అనిపిస్తున్నా, ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వైద్య సలహా మీరు తీసుకోవాలి. అలాగే ఈ కదలికల తర్వాత కూడా కండాలు పట్టు వేడలేదనుకోండి, ఇంకా బిగుసుకునే ఉన్నాయనుకోండి, అప్పుడు వైద్య సహాయం పొందడం అనేది అవసరం. మామూలుగా ఉత్సాహాన్ని ఇచ్చే అంశాలు ఏవి ఉత్సాహాన్ని ఇవ్వట్లేదనుకోండి, మీకు కుంగుబాటుతో ఆహారం మీద ఆసక్తి తగ్గిపోయిందనుకోండి, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా మీరు వైద్య సలహా పొందాలి. సరే, మరి ఈ వ్యాధి ఉన్నట్లుగా ఎలా తెలుస్తుంది, దీన్ని ఎలా గుర్తుపట్టాలి, అలాగే దీనికి సంబంధించి ఎలాంటి పరీక్షలు ఉన్నాయి ఇది కూడా తెలుసుకుందాం. ఫైబ్రోమయాల్జియాని నిర్ధారించడానికి ప్రత్యేకమైన పరీక్షలు అంటూ నిజానికి ఏవీ లేవు. ఈ వ్యాధి లక్షణాన్ని ప్రదర్శించే ఇతర వ్యాధుల ఉనికి లేదు అని ఈ ల్యాబ్ టెస్టుల ద్వారా నిర్ధారించుకోవాలి. నిర్ధారించుకున్న తర్వాత ఈ ఫైబ్రోమయాల్జియా వ్యాధి ఉనికిని నిర్ణయించడం అనేది జరుగుతుంది. వ్యాధి ఇతివృత్తం తెలుసుకోవడానికి లక్షణాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే బాహ్య పరీక్షలు కూడా అవసరం అవుతాయి. ఫైబ్రోమయాల్జియా వ్యాధిని గుర్తించడానికి 2 రకాల విధానాలని అవలంబించడం జరుగుతుంది. కనీసం 3 నెలలకు మించి ఈ కండాల నొప్పులు ఉండటం, నొప్పి శరీరం అంతా కూడా ఉండటం, ముఖ్యంగా నడుము పై భాగాన, అలాగే నడుము కింద భాగాన, అలాగే కుడి భాగాన, ఎడం భాగాన ఏకకాలంలో నొప్పి ఉండటం, ఈ వ్యాధిని నిర్ధారించడానికి ఇవి ప్రధాన కొలమానాలు. ఇక శరీరంలో ఈ వ్యాధి వ్యక్తమయ్యే 18 కేంద్రాలని ఈ వైద్య శాస్త్రవేత్తలు నిర్ధారించారు. వేలుతో నొక్కి చూసినప్పుడు నొప్పి అనేది ఈ 18 కేంద్రాల్లో కనీసం 11 కేంద్రాలలో ప్రస్ఫుటంగా కనిపించింది అనుకోండి, అప్పుడు ఈ వ్యాధిని నిర్ధారించాల్సి ఉంటుంది. శారీరక భాగాల్లో బిగదీసుకుపోయినట్టు ఉండటం, నిస్త్రాణ, తలనొప్పి, బైష్నొప్పి, నిద్రకు సంబంధించిన సమస్యలు ఇలాంటివి ఈ వ్యాధిలో ప్రధానంగా కనిపించే ఇతర ముఖ్యమైన లక్షణాలు. ఒత్తిడి, ఆందోళన, వాతావరణంలో మార్పులు, శారీరక శ్రమ ఇలాంటి వాటితో ఈ లక్షణాలు ఎక్కువ అవుతాయి. ఈ లక్షణాలు ఆధారంగా ఈ ఫైబ్రోమయాల్జియా వ్యాధిని నిర్ధారించాల్సి ఉంటుంది. సరే, ఈ సమస్య రాకుండా ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి ఇది కూడా తెలుసుకుందాం. అంటే ధ్యానం, యోగా, ఇతర వ్యాయామాలు వీటి మీద అవగాహన ఉండాలి మీకు. అన్ని రకాల వ్యాయామాల్లోనూ గాలిని తీసుకుంటూ చేసే నడక, ఇలాంటి ఏరోబిక్ తరహా వ్యాయామాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. వీటి వల్ల నొప్పిలో ఉండేటటువంటి తీవ్రత తగ్గుతుంది. వ్యాయామాల మోతాదు క్రమంగా పెంచుకుంటూ వెళ్ళాలి. నిత్యం కూడా క్రమం తప్పకుండా యోగాసనాన్ని సాధన చేస్తే శరీరంలో ప్రతి కండరం సాగుతుంది. దీంతో రక్త ప్రసరణ పెరుగుతుంది, నొప్పి దూరం అవుతుంది. ఇక వృత్తి పనుల తీరు, దీన్ని మీరు తెలుసుకోవాలి. ఏక బిగిన పని చేయకూడదు. మీరు మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. పని గంటల్ని తగ్గించుకోవాలి. కుర్చీలు, బల్ల, పనిముట్లు ఇలాంటివి ఇబ్బందిని కలిగిస్తున్నాయనుకోండి, వాటి డిజైన్ని మీకు అనువుగా మార్చుకోండి. ఇక ఆహారంలో మార్పుల గురించి కూడా మీకు చెప్పాలి. కొంతమందికి కొన్ని ఆహారాలతో ఇబ్బంది ఎక్కువ అవుతుంది. అన్ని ఆహారాలు అందరిలోనూ ఒకే తరహా సమస్యల్ని సృష్టించకపోవచ్చు. కాబట్టి వ్యక్తిగతమైన మార్పులు, చేర్పులు మీరు చేసుకోవాల్సి ఉంటుంది. వంకాయ, చింతపండు, శనగపిండి వీటితో తయారు చేసిన ఆహార పదార్థాలు, అలాగే టమాటా,
దుంపలు ఇలాంటివి ఎక్కువ మందిలో ఈ ఫైబ్రోమయాల్జియా లక్షణాలని ఎక్కువ చేస్తాయి. వీటిని తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఈ వ్యాధిలో నీరసం, బడలిక ఇలాంటివి ప్రధానంగా ఉంటాయి. కాబట్టి సమతుల ఆహారం, అలాగే ప్రాణశక్తి నిండిన తాజా ఆహారం వీటిని తీసుకోవటం చాలా ముఖ్యం. కాయగూరలతో చేసిన సూప్స్ని కానీ, క్యారెట్, దోసకాయ, బీట్రూట్ ఇలాంటి దుంపల నుంచి తీసినటువంటి రసం కానీ తీసుకోవచ్చు. అలాగే జీలకర్ర దీని రసం కానీ, లేకపోతే ధనియాలు, ఇంగువ, అల్లం ఇలాంటి వాటిని ఆహారంలో బాగా ఉపయోగిస్తూ ఉండండి. కొబ్బరి నీళ్లు, కొబ్బరి పాలు ఇలాంటివి మంచి శక్తినిస్తాయి. సలాడ్స్ని తినాలనుకుంటే కొద్దిగా నిమ్మరసం పిండి, చిటికెడు ఉప్పు చిలకరించుకొని తినొచ్చు. ఈ వ్యాధిలో పెసరపప్పు, పాత బియ్యం, కూరగాయ ముక్కలతో చేసినటువంటి కిచిడి ఇవన్నీ హితకరంగా ఉంటాయి. ఇక నిద్ర గురించి మీకు కొంత చెప్పాలి. నిద్రారాహిత్యంతో ఈ ఫైబ్రోమయాల్జియా వ్యాధి లక్షణాలు ఎక్కువ అవుతాయి, లేకపోతే స్టార్ట్ అవుతాయి. కాబట్టి నిద్రకి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి రాత్రి పూర్తిగా శరీరం సేదదీరేంతగా మీరు నిద్రపోవాలి. నిద్రకు సంబంధించి ఒక క్రమ పద్ధతిని మీరు అనుసరించాలి. సెలవు రోజులలో కూడా ఇదే క్రమాన్ని పాటించండి. సాయంత్రం వేళల్లో కెఫీను, మద్యం ఇలాంటి ఉత్ప్రేరకాలను తీసుకోకండి. సాధ్యంత వరకు శారీరక వ్యాయామాలను ఉదయం పూట మాత్రమే చేస్తూ ఉండండి. నిద్రకి ఉపక్రమించబోయే ముందు ఈ శారీరక వ్యాయామాలు చేశారనుకోండి, నిద్ర చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బిఫోర్ బెడ్ ఎక్సర్సైజ్ చేయకండి. అలాగే మధ్యాహ్నం నిద్రపోకండి. నిద్రపోతే ఈ రాత్రి నిద్ర దూరమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యంత వరకు మధ్యాహ్నం నిద్రపోకండి. ఒకవేళ మధ్యాహ్నం పూట నిద్రపోవటం తప్పదు అనుకుంటే అలారం పెట్టుకొని ఒక పావు గంట పాటు మాత్రమే కురుకు తీయండి. నిద్రకి ఉపక్రమించబోయే ముందు టీవీ చూడకండి, ల్యాప్టాప్ల మీద పని చేయకండి. ఇక ఈ నిద్రకి మీరు ఉపక్రమించబోయే ముందు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయండి. దీంతో కండాల తలుపులు తగ్గుతాయి, నొప్పులు దూరం అవుతాయి. అలాగే మంద్రస్థాయిలో చక్కని శ్రావ్యమైన సంగీతాన్ని వినండి. దీంతో మనసు సేద తీరుతుంది, చక్కగా నిద్రపడుతుంది. ఇక నిద్రా గదిని సౌకర్యవంతంగా చీకటిగా ఉంచుకోండి. రాత్రిపూట భారీగా తినకండి, మసాలాలు తినకండి. వీటితో ఈ ఉదరంలో అసౌకర్యం, ఛాతీలో మంట ఇవి పెరుగుతాయి, నిద్ర దూరం అవుతుంది. నిద్ర సరిపోకపోతే ఈ ఫైబ్రోమయాల్జియా నొప్పి ఇంకా ఎక్కువ అవుతుందని మనం తెలుసుకున్నాం. ఇక జ్ఞాపక శక్తి, దీని గురించి మీరు తెలుసుకోవాలి. పూర్వపు విషయాల్ని నెమరు వేసుకోవటం, అలాగే తేదీల వారీగా లేకపోతే సంఘటన వారీగా జ్ఞాపకానికి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయటం, అవసరమైతే నోట్స్ రాసుకోవటం ఇలాంటివి చేయండి. అప్పుడు మెదడుకి ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరిగితే కుంగుబాటు ఇలాంటి దూరం అవుతాయి. ఇక మానసిక ఒత్తిడి, దీని గురించి మీరు కాస్త తెలుసుకోవాలి. ఈ ఫైబ్రోమయాల్జియాలో ఈ డిప్రెషన్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆశావహ దృక్పథంతో మీరు వ్యవహరించాలి. నిరాశ నిస్పృహలకి చోటు ఇవ్వకండి. నొప్పి ఇలాంటివి బాధ పెడుతుంటే దిగులుగా, అనుత్సాహంగా అనిపిస్తూ ఉండటం అనేది సహజం. అయితే ఇలాంటి సమయాల్లో కూడా సంయమనం పాటించాలి. నిలకడగా, నింపాదిగా మీరు బిహేవ్ చేయాలి. సరే, ఈ సమస్య మీకుంది. అప్పుడు దీనికి సంబంధించి చికిత్సా ప్రణాళిక ఎలా ఉంటుంది ఇది తెలుసుకుందాం. ఫైబ్రోమయాల్జియా వ్యాధిని అర్థం చేసుకొని లక్షణాన్ని అదుపులో ఉంచుకునే దిశగా చికిత్సా ప్రణాళిక అనేది ఉంటుంది. నొప్పి, బడలిక, కుంగుబాటు, శారీరక శ్రమ వీటిని తట్టుకోలేకపోవటం ఇలాంటి అనుబంధ లక్షణాలను తగ్గించుకోవటం అవసరం. కాబట్టి ఈ దిశగా చికిత్సని ఫార్ములేట్ చేయాల్సి ఉంటుంది, రూపొందించాల్సి ఉంటుంది. ఫైబ్రోమయాల్జియా లక్షణాలు ఒక్కొక్కళ్ళలో ఒక రకంగా ఉంటాయి. కాబట్టి చికిత్సలు కానీ, చికిత్సకు ప్రతిస్పందించే తీరు కానీ ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. నిద్ర సరిగ్గా ఉండటానికి, కండాల్లో పట్టు తగ్గటానికి, అంటే బిగదీసుకున్నట్టు ఉండటం ఇలాంటివి తగ్గటానికి, కీళ్ళ నొప్పి నుంచి రిలీఫ్ రావడానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు అవసరం అవుతాయి. కండరాలలో తీపులు, తలుపులు ఇవి తగ్గటానికి వ్యాయామ చికిత్సలు కూడా అవసరం అవుతాయి. నొప్పి తీవ్రతని తగ్గించుకోవటం ముఖ్యం. దీనికి సత్వావజయ చికిత్సలు లాంటివి బాగా ఉపయోగపడతాయి. అంటే పురోగమన, సాంత్వన చికిత్సా ప్రక్రియలు, కోగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటారు దీన్ని. ఈ ఫైబ్రోమయాల్జియా వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత మీరు మొట్టమొదటిగా చేయాల్సింది ఏమిటి అంటే సరైన ఎక్సర్సైజ్ ఎంచుకొని సాధన చేయటం. కార్డియోవాస్కులర్ వ్యాయామాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి.
అలాగే స్విమ్మింగ్ పూల్లో చేసే వ్యాయామాలు కూడా చక్కని ఫలితాలను ఇస్తాయి. స్టార్టింగ్లో ఈ వ్యాయామాలని నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళండి. మొదట్లోనే ఉధృతంగా చేయకండి. చేశారనుకోండి కండరాల్లో నొప్పి, అసౌకర్యం ఇలాంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. వీటి కారణంగా మధ్యలోనే ఈ ఎక్సర్సైజెస్ని ఆపాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళండి ఎక్సర్సైజెస్ని. నిద్రారాహిత్యానికి దారితీసేటువంటి సమస్యలు గుర్తించండి, వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ఔషధాలు, స్వేదకర్మ ఇలాంటి వాటితో నొప్పిలోపల ఉండే తీవ్రతను తగ్గించుకోవాలి. నొప్పిని ఎక్కువ చేసేటటువంటి అంశాలను గుర్తించాలి, వాటి నుంచి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ట్రిగర్స్ని మీరు ఐడెంటిఫై చేయాలి. వాతావరణ ప్రతికూలతలు, కొన్ని ప్రత్యేకమైన చర్యలు, ఒత్తిడితో కూడిన సందర్భాలు, నిద్రలేమి ఇలాంటివి అనేకం ఈ కోవకు చెందుతూ ఉంటాయి, ట్రిగర్స్ కోవకి. కాబట్టి వీటిని ఐడెంటిఫై చేయండి, తగ్గించుకోండి. స్వస్థస్యోర్జకర చికిత్స, తత్వావజయ చికిత్స వీటిని సాధన చేస్తే మనస్సు సేదతీరుతుంది. అంటే కోగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. లక్షణాల తీవ్రత నుంచి ఉపశమనం అనేది వీటితో లభిస్తుంది. నిస్త్రాణ ఇలాంటి దూరం అవుతాయి, మనసు తెరిపిన పడుతుంది, కుంగుబాటు తగ్గుతుంది. ఈ చికిత్సా విధానాలతో ఒత్తిడి ఎదుర్కోవటం, శారీరకంగా మానసికంగా సేదతీరటం, దీర్ఘకాలపు నొప్పి నుంచి ఉపశమనం పొందటం ఇలాంటి అన్ని ప్రయోజనాలు మీరు పొందొచ్చు. మనకి ఏదైనా ఒక బాధ కానీ నొప్పి కానీ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, మన ప్రతిస్పందన వాటి తాలూకు ఉధృతిని ఎక్కువ చేసి లక్షణాన్ని కొనసాగేలాగా లేకపోతే తీవ్రతరం అయ్యేలాగా చేస్తుంది. అంటే మీకు బాగా పరిచయమైనటువంటి నొప్పి స్టార్ట్ అయిందనుకోండి, అప్పుడు దాని తీవ్రత మీకు ముందే తెలుసు, ముందే చవి చూస్తుంటారు. కాబట్టి మళ్ళీ అదే తరహా నొప్పి వస్తుందేమో అని మీరు కంగారు పడతారు, భయపడతారు, నిస్సాయంగా మారిపోతారు. అంటే ఇక ఎదుర్కోరు, దాన్ని నియంత్రణ కోసం ప్రయత్నం చేయరు, దీంతో చేతులు ఎత్తేస్తారు. దీంతో ఈ శారీరక ప్రతిచర్య మొదలవుతుంది. పరిహారాత్మక క్రియలో భాగంగా ఏం జరుగుతుంది, రక్తపోటు పెరుగుతుంది, ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లు విడుదలవుతాయి, కండరాల్లో ఒత్తిడి పెరుగుతుంది, నొప్పి వస్తుంది. ఇలాంటివన్నీ వరుసగా స్టార్ట్ అవుతాయి. ఆయుర్వేద సత్వావజయ చికిత్సల్లో ఏం జరుగుతుంది, మనసుని పటిష్టపరిచేటువంటి వ్యాయామాలని, కండరాల పనితీరుని సాధారణ స్థితికి తీసుకొచ్చే వ్యాయామాలని, సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే ప్రవర్తనాపరమైనటువంటి వ్యాయామాన్ని తర్ఫీదునివ్వటం జరుగుతుంది. వీటితో ఈ పరిహారాత్మక చర్యల్ని నిర్వహింపజేయవచ్చు. ఈ చికిత్సా ప్రక్రియలతో యథార్థమైన నొప్పికి అయథార్థమైన నొప్పికి మధ్య తేడా మీరు గ్రహించగలుగుతారు. ఈ ఫైబ్రోమయాల్జియా లక్షణాలు తిరగబెట్టకుండా ఉండటం కోసం రోజువారీగా ఈ సాంత్వన పద్ధతుల్ని మీరు కొనసాగిస్తూనే ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకోవటం, అలాగే నిద్రని పొందటం కోసం సరైన ఫలితాన్ని ఇచ్చేటువంటి పద్ధతుల్ని అవలంబించాలి. శక్తికి మించి శ్రమ పడకుండా ఉండాలి. ఇలాంటి వాటికి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. మానసిక విశ్రాంతి, కుంగుబాటు, ఒత్తిడి ఇలాంటి వాటిని మీరు దరిచేరనివ్వకూడదు. అవసరమైతే వైద్య సలహా తీసుకోవాలి. ఫైబ్రోమయాల్జియాతో బాధపడే వ్యక్తులకి సమాంతరంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్ ఇలాంటి ఆటోఇమ్యూన్ వ్యాధులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాధి నిర్ణయం కోసం, చికిత్స కోసం వైద్య సలహా తీసుకోవాలి. ఇక దీనికి సంబంధించి ఆయుర్వేద చికిత్సలు తెలుసుకుందాం. ఈ వ్యాధిలో పూర్వకర్మగా స్నేహకర్మ, స్వేదకర్మలు బాగా ఉపయోగపడతాయి. వీటితో వాతం సమస్థితిలోకి వస్తుంది. స్నేహకర్మ చేస్తాం. ఈ స్నేహకర్మలో మహానారాయణ తైలం, ధన్వంతరి తైలం, మహావిషగర్భ తైలం ఇలాంటి వాటిని ప్రయోగిస్తాం. తర్వాత ఒక నిర్ణీతమైన క్రమంలో, ప్రత్యేకమైన విధానంలో మసాజ్ అనేది జరుగుతుంది. దీంతో స్థానికంగా వేడి జనించి రక్త ప్రసరణ పెరుగుతుంది, పోషక తత్వాలు పెరుగుతాయి, కణాంతర్గత మలినాలు బహిర్గతం అవుతాయి. కాబట్టి ఫైబ్రోమయాల్జియాలో కనిపించే నొప్పి నుంచి వీటన్నిటి ద్వారా ఉపశమనం వస్తుంది. వేదకర్మలో దశమూలాలు ఇలాంటి వాటిని మరిగే నీళ్ళకి చేర్చాల్సి ఉంటుంది. ఈ నీళ్ల నుంచి వచ్చినటువంటి ఆవిరిని శారీరక భాగాల మీద ప్రసరింపజేయడం జరుగుతుంది. పూర్వకర్మల తర్వాత వాతాహార చికిత్సగా వస్తికర్మం చేయాల్సి ఉంటుంది. ఇది వాతాన్ని సమూలంగా తగ్గిస్తుంది. వస్తికర్మ అంటే వాతాహార ద్రవ్యాలతో చేసే ఎనిమా లాంటి పద్ధతి. ఇక దీనికి ఉపశమనాన్ని ఇచ్చే చక్కని సంశమన చికిత్సలు ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. మొదటి చికిత్స దశమూల క్వాదచూర్ణం అనే ఔషధం ఈ వ్యాధిలో బాగా పనిచేస్తుంది. దీన్ని కషాయ రూపంలో తయారు చేసుకొని వాడుకోవాలి. దీనివల్ల వాతం సమస్థితిని పొందుతుంది, నొప్పి దూరం అవుతుంది. ఇక రెండవ చికిత్స త్రిఫల చూర్ణాన్ని ప్రతిరోజు వేడి నీళ్ళతో రాత్రిపూట నిద్రకి ఉపక్రమించబోయే ముందు పుచ్చుకుంటే మల నిర్వహణ సజావుగా జరిగి శరీరంలో గురుత్వం తగ్గుతుంది. ఇక మరొక చికిత్స పసుపుని ప్రతిరోజు ఉదయం పావు చెంచాడు మోతాదుగా వేడి నీళ్ళతో కలిపి తీసుకుంటూ ఉంటే నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. మరొక చికిత్స
వెల్లుల్లిని పాలతో ఉడికించి లసున క్షీరపాకం రూపంలో తీసుకుంటే హితకరంగా ఉంటుంది. మరొక మంచి చికిత్స, శుద్ధి చేసిన గుగ్గిలాన్ని వేడి నీళ్ళతో తీసుకుంటే కీళ్లలో బిగదీసుకుపోయినట్టు ఉండటం అనే సమస్య తగ్గుతుంది. ఇక మరొక చికిత్స, అతి మధురం ఈ వ్యాధిలో తిరుగులేని ఔషధి. శరీరంలో కార్టిజోన్ మాదిరిగా పనిచేస్తుంది. దీన్ని వైద్య సలహా మేరకు సరైన మోతాదులో మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఇలాంటిదే మరొకటి, అల్లం ముక్కని నీళ్లలో వేసి మరిగించి కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే నొప్పులు, అసౌకర్యాలు తగ్గుతాయి. ఇక దీనికి అమోఘమైన ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. ఈ సమస్యకు శక్తివంతమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఇవి: దశమూలారిష్టం, త్రిఫలా గుగ్గులు, మహారాష్ట్రాది పాదం, వాత విధ్వంసం రసం, సమీర పన్నగ రసం. ఇవి కొన్ని ముఖ్యమైన ఔషధాలు. అయితే ఇవి పనిచేసే తీరు ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి ముందు మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని విశ్లేషించాలి, మీ ప్రకృతిని తెలుసుకోవాలి, వ్యాధి స్థాయిని, మీ శక్తిని పరిగణించాలి, ఇతర వ్యాధుల ప్రభావం ఏ మేరకు ఉందో చూడాలి. ఆ తర్వాత వీటిల్లో మీకు సరిపోయే ఔషధాన్ని తగిన పత్యాపత్యాలతో, తగిన అనుపాన సహపానాలతో సరైన మోతాదుని, కాల వ్యవధిని నిర్ణయించి సూచించడం జరుగుతుంది. అప్పుడు ఈ ఫైబ్రోమయాల్జియా సంపూర్ణంగా, సునాయాసంగా, నిశ్శేషంగా, నిస్సంశయంగా ఇది తగ్గుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే సమయానికి ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.